స్పైనల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత స్పైనల్ హెడేక్ అనేది కూడా మోస్ట్ కామన్ అని చెప్పలేము, బట్ కామన్ గా వచ్చే కంప్లైంట్ ఇది. దీన్ని నివారించడానికి మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, స్పైనల్ అనస్థీషియా తీసుకున్న తర్వాత నెక్స్ట్ 24 అవర్స్, మినిమం ఆఫ్ 24 అవర్స్ సుపైన్ గా పడుకొనే ఉండాలి. అంటే బెడ్ మీద వితౌట్ పిల్లో, వితౌట్ దిండు పెట్టుకోకుండా సుపైన్ గా స్ట్రైట్ గా పడుకొని ఉండాలి. అండ్ వీలైనంత ఎక్కువగా మేము ఏదైతే ఎన్బిఎం బ్రేక్ చేస్తామో, అంటే ఇప్పుడు నుంచి తినవచ్చు తాగొచ్చు అని చెప్తామో అక్కడి నుంచి ఎక్కువగా వాటర్ తీసుకోవడం ట్రై చేయాలి. దగ్గడము అట్లాంటివి, కఫ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం కంట్రోల్ అయ్యాకే సర్జరీ చేసుకోవడం బెస్ట్. ఎందుకు అంటే దగ్గడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ పడి స్పైన్ మీద సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ ఫ్లూయిడ్, అది ఎక్కువ లీక్ అయ్యి స్పైనల్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వన్స్ స్పైనల్ హెడేక్ వచ్చింది అంటే దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. అది పెద్దగా భయపడాల్సిన విషయం కాదు.